ఎట్లున్నారు అందరూ? తిన్నారా? తినే ఉంటారులే. ఈ ఒక్క డైలాగ్తో చంపుతున్నారుగా గ్రూప్లో. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనము స్పెషల్గా బిగినర్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. బిగినర్స్ అంటే ఎవరికి వాళ్ళు నేను బిగినర్ కాదు, నేను కాదు అనుకుంటారు. నేను బిగినర్ ఏంటి 1 మంత్ నుండి చేస్తుంటే అంటారు. అట్లేం లేదు. 1 ఇయర్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బిగినర్ కిందకే వస్తారు. ఇంకో విషయం ఏంటంటే మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ట్రేడింగ్లో ఏం తెలియకపోతే అది నిజంగా బిగినరే అంటారు. ఎక్స్పీరియన్స్ ఉంటేనే దాన్ని లెక్కలోకి తీసుకోవాలి, లేకుంటే లేదు. ఓకే, సరే. ఇప్పుడు మనము బిగినర్స్కి ఏం చెప్పబోతున్నాం అంటే ఏం లేదు, ట్రేడింగ్ చేసి ఎక్కడ మిస్టేక్ చేస్తారు ఏం లేదు. అందరూ అనుకుంటారు అసలు ట్రేడింగ్లో సంపాదించలేరని. ఎందుకు అనుకుంటారు? హోప్ అంతా చచ్చిపోతుంది అనమాట. ఇక ఎందుకంటే ఇప్పుడు బిగినర్స్ ఏం చేస్తారు, 95% అనేది చాలామంది మనీ లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళ మైండ్లోకి అదే వస్తుంది కదా. ఈ మిగతా 5% 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా రేర్గా చూస్తారనమాట. చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడి ఎంత రూల్స్ అనేది పాటించుకుంటూ వస్తారో అనే విషయం మాత్రం ఫాలో అవ్వరు. కానీ వాళ్ళ ప్రాఫిట్లు ఆ గ్రీన్ కలర్ అవే చూస్తారు. వాళ్ళు ఎంత కింద మీద పడి ఎంత దేక్కుంటూ వచ్చారో ఎవరికి తెలియదు అది. సరేనా? సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలా, మీకు బేస్మెంట్ అంటే బేస్ ఏదైతే మీకు పునాది అంటారు కదా, అది స్ట్రాంగ్ ఉంటేనే తర్వాత ఇల్లు ఎలాగైనా ఆడుకుంటూ పాడుకుంటూ కట్టుకోవచ్చు. లేకపోతే కష్టమవుతుంది. ఉన్న క్యాపిటల్ పోకుండా దాచిపెట్టుకోవాలంటే అది అకౌంట్లో పెట్టుకొని గమనం కూర్చొని చూసుడు కాదు. ఓకే, ట్రేడ్ చేయాలి. అది ఎలా చేయాలో ఏం లేదు, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను చెప్పిన, కానీ ఆ వీడియోలో ఎవరు చూస్తలేరు. సరే, చూడకపోతే మీ ఇష్టం అది. కానీ ఈ వీడియోలో అయితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సరే. ఈ వీడియోకి నేను పేరు పెట్టింది బిగినర్స్కి ప్రేమతో. ఓకే, ప్రేమతోనే చెప్తున్నా, ఇంకేం కాదు. అయితే ఓకే, ఫైన్. ఇందులో మనం తెలుసుకోబోయేది ఏంటంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఏం టాపిక్స్ అంటే మీరు ఫస్ట్ థింగ్ బిగినర్స్ 1 ఇయర్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళకు మార్కెట్ గురించి నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు ఏడుకెళ్ళి స్టార్ట్ చేయాలి నేను మార్కెట్ అని మళ్ళీ మీకు అనిపిస్తే, నేను చెప్పింది మళ్ళీ వినాలనుకుంటే కూడా మీరు ఫస్ట్ థింగ్ ఒక బిగినరు ట్రేడర్ అవ్వాలి అంటే మాత్రం ఒక సిరీస్ చూడాలి. దాని పేరు జీరో టు హీరో, మన ఛానల్లో ఉంది. అదేం నేను ఖాళీకి చేయలేదు ఫ్రెండ్స్. నేను ఎవరికి క్లాసెస్ పెట్టి, వెబినార్స్ పెట్టి, సెమినార్స్ పెట్టి నేను నా బిజినెస్ కాదు అది, నా పని కాదు అది. సో నేను చేయలేను కదా అది. సో నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది అంతా. ఎందుకంటే అదే టైం నేను వేరే దాని మీద పెడితే నాకు వేరే ఎంతో కొంత సంపాదించుకుంటా అట్లా. సో ఇది నేను టైం తీసుకొని చేసింది బిగినర్స్ కోసం. మీరు ఏ యూట్యూబ్లో ఎక్కడ ఏడ సెర్చ్ చేసినా కూడా ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేసుకోవాలనేది జనరల్గా చాలా వరకు దొరకవు వీడియోస్. సో ఈ ఒక్క సిరీస్ నేను ఒక నార్మల్ పర్సన్, ఆ నార్మల్ పర్సన్ ఎవడంటే ట్రేడింగ్ గురించి ఏ తెలియదు, నా బి తెలియదు, ఏం తెలియదు, అట్లా ఏం తెలియదు నాలెడ్జ్, జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్కి ఒక కాంటెంట్, ఒక సిరీస్ ఇచ్చేస్తే ఆ సిరీస్ మొత్తం ఫాలో అయితే మొత్తం బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు మొత్తం కంప్లీట్గా ఒక ట్రేడర్కి కావాల్సిన ఒక ట్రేడర్కి కావాల్సిన ఎంత నాలెడ్జ్ కావాలనో అంతవరకు మ్యాక్సిమం ఈ జీరో టు హీరో సిరీస్లో చేయాలని నేను అనుకుంటాను. ఇప్పటికీ ఇది 1 to 8 పార్ట్స్ మాత్రమే చేసిన. సో 1 to 7 పార్ట్స్ వరకు మీకు బేసిక్ నుండి మొత్తం స్టార్టింగ్ బేసిక్ నుండి మెల్లిమెల్లి ఫస్ట్ 3 వీడియోస్ మాత్రం వినడానికి ఉంటుంది, దాంట్లో చేయడానికి ఏముండదు. 4th 5th పార్ట్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ ఇంటర్డే ఉంటుంది. ఇక ఆ 5th పార్ట్ అయిపోయినాక అప్పటి నుండి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఎలా చేయాలి ఏం లేదు, అన్ని వీడియోలనే చెప్పిన చూడండి. ఆ తర్వాత 7th 8th పార్ట్ అయితే క్యాండిల్ స్టిక్ ఫస్ట్ హాఫ్ మొత్తం బేసిక్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం అడ్వాన్సే ఉంటుంది. ఇక్కడ నుంచి 9th పార్ట్ నుండి అయితే మొత్తం అడ్వాన్సే ఉంటుందండి, ఇంకా బేసిక్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ డైరెక్ట్ ఫ్యూచర్ ఆప్షన్స్ అంటే మాత్రం పక్కా 100% లాసెస్లోనే ఉంటారు. కావాలంటే మీరు ఏం తెలియకుండా మీరు ఆప్షన్స్లోకి వచ్చి ఉంటే మీకే తెలుస్తుంది, మీ రిజల్ట్, మీ పెట్టిన క్యాపిటల్ ఉందా పోయిందా అనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? మీరు నిజంగా ట్రేడర్ అయ్యే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ సిరీస్ ఫస్ట్ ఫాలో అవ్వండి. దీని తర్వాత ఏం చేయాలనేది, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో, దాని మీద ఎంత ప్రాక్టీస్ చేయాలో ఏం లేదని చెప్తాను. ట్రేడర్ అవ్వాలి అనుకుంటేనే షార్ట్కట్లో నేను ఏదో ఒకటి నాకున్న తెలివికి నేను లక్షలు సంపాదించేసాను, ఎవరి కాడ తెలివడే అనుకుంటాడు. ఓకే, మనకి ఎంత తెలుసు అనేకంటే ఎంత తెలియదు అనేది ఆలోచించండి ఫస్ట్. సో ఈడ అందరు తెలియలే అనుకుంటారు, ఎవడు అనుకోవట్లేదు నేను తెలివి తక్కువ అని అనుకుంటాడా? కాదు, మనం ఏందో ఇక్కడ ప్రూవ్ అయిపోతుంది మనకు, మన తెలివి ఏందో మనకి ఎంతవరకు తెలుసు అని కొంచెం జాగ్రత్త ఉండాలి, అంతే, ఏం లేదు. క్యాపిటల్ పోకుండా చూసుకోవాలి, దానికి కొన్ని స్టెప్స్ ఉంటే ఫాలో అయితే అయిపోయి సింపుల్. బట్ మీరు లాసెస్కి ఏమైతే కారణాలు ఉన్నాయో అవి మాత్రం నేర్చుకుంటే మీకు ఈజీగా ప్రాఫిట్లో ఉంటారని నేను గ్యారంటీ ఇస్తాను. గ్యారంటీగా ఉంటారు, ఎందుకంటే లెక్కనే అట్లుంటుంది. మరి అది మళ్ళీ నేను గ్రూప్లో పోస్ట్ చేసేటి ఓన్లీ క్యాష్ కాల్స్, నో ఫ్యూచర్ అనే ఆప్షన్స్ అని ఇది పెట్టినా కదా.
సో క్యాష్ కాల్స్ అంటే ఎవరికి ఏ స్ట్రాటజీ చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది పక్కన పెట్టేసి ఈ క్యాష్ కాల్స్ ఇచ్చేది ఎందుకంటే ఆల్రెడీ ట్రేడింగ్ తెలిసిన వాళ్ళకి, ఆల్రెడీ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి, మినిమం లాస్ భరించే వాళ్ళకి, అందరికీ కాదు, ఎవరు పడితే వాళ్ళకి కాదు, బిగినర్స్కి కాదు, అసలు ట్రేడింగ్ రాని వాళ్ళు కూడా క్యాష్ కాల్స్ అని గ్రూప్లా ట్రేడ్ చేసేస్తున్నారు. ఆర్డర్ తీసుకున్న రెండో క్యాండిల్కే సార్ హోల్డ్ చేయాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా, సార్ హోల్డ్ చేయాలన్నా ఎగ్జిట్ అన్నా, మీది పోతుందన్నో ఒక క్యాండిల్ కింద పడ్డది, మీదికే ఎప్పుడు లేస్తుంది, మళ్ళీ ఎందుకు వస్తుంది, చెప్పినవి ఇవన్నీ ఎందుకు చెప్పు, ఇవన్నీ నీ టైం బొక్క నా టైం బొక్క. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇవి ఎలాంటి గ్రూప్లో ఎవరు పోస్ట్ చేసినా కూడా, నేను పోస్ట్ చేసినా ఎవరు పోస్ట్ చేసినా కూడా ఏ ట్రేడ్లో తీసుకోకండి. మీకు సపరేట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, దాన్నే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎందుకంటే మీరు ప్రాఫిట్ వస్తే బాగానే ఉంటుంది, వచ్చే మీకు 200, 300, 500, 1000 రూపాయలు, కానీ లాసెస్ కూడా అట్లనే వచ్చిందనుకో తట్టుకోరనమాట, చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అవి చేయకండి. ఫ్యూచర్ ఆప్షన్ జోలికి పోతే కథం ఏం లేదు, సున్నంగా గుండు గీక్కున్నట్టు అవుతుంది. సో బిగినర్ ఫ్యూచర్ ఆప్షన్ జోలికే పోకండి, ఎందుకంటే అందరూ అదే చెప్తారు, రెచ్చగొట్టడానికి ఉంటుంది, ఏం ఉండదు మ్యాటర్. మళ్ళీ ఇప్పుడు నేను కూడా ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టాను అనుకో, మీకు ఫ్యూచర్ ఆప్షన్ చెయ్యంటే మీరు ఎగరేసుకొని రుక్కొస్తారనమాట. ఎందుకంటే దాంట్లోనే పెద్ద ప్రాఫిట్ టక్కున పెరిగిపోతే టక్కున వస్తాయి అనుకుంటారు, కానీ ఆ లాసెస్ అవడం చూపిస్తాడా మీకు? ఆప్షన్లో లాస్ వచ్చినది ఏ యూట్యూబ్ ఛానల్లో చూపించండి, ఎవరు చూపిస్తాడు? ఎవరు చూపించాడు వెనక జరిగేటి ఎంత కథలు? అసలు దాని వెనక అసలు ఆప్షన్స్ ఎందుకు పెట్టారు, ఫ్యూచర్స్ ఎందుకు పెట్టారు అనే కాన్సెప్ట్ కూడా తెలియదు జనరల్గా బేసిక్ ఎవరికి. సో మీరు ఓన్లీ క్యాష్లోనే చేయాలా, అది కూడా ప్రాక్టీస్ చేయాలా. అది అయిన తర్వాతనే ఫస్ట్ సైకిల్ తొక్కండి, తర్వాత బైక్ ఎక్కండి, ఆ తర్వాత కార్ ఎక్కండి. లేదు నేను ట్రైన్ ఎక్కుతా, ఫ్లైట్ ఎక్కుతా అంటే ఎక్కువ మీదికెళ్ళి దుంకి సావురి. సరే, ఇందులో చెప్పుకోబోయేటి 5 పాయింట్స్. 5 పాయింట్స్ ఇవి ఫాలో అయితే మాత్రం మీకు చాలా 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 ఇంప్రూవ్ అయిపోతుంది మీ ట్రేడింగ్. ఓకే, ఇంప్రూవ్ అయిపోతుంది అంటే లాస్లో కాదు, ప్రాఫిట్లోనే. అది ఎలా ఏం లేదని చూస్తాం. ఇప్పుడు అందరూ అంటారు నేను మనీ మేనేజ్మెంట్ పాటిస్తున్నాను, మరి నాకెందుకు వస్తలేని, రిస్క్ రివార్డ్ రేషియో పాటిస్తున్నాను, నాకెందుకు వస్తలేని. ఇది ఒకటి ఏదో రెండో పాటిస్తే కాదు, ఇది ఒకటి బిర్యానీ లాంటిది అనమాట. మొత్తం అలా ఏ మసాలా తగ్గినా తేడానే ఉంటుంది, అన్నీ ఉండాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీలో చికెన్ లేదు అంటే ఎట్లుంటుంది, చికెన్ బిర్యానీలో మసాలా లేకుంటే ఎట్లుంటుంది, చికెన్ బిర్యానీలో ఉప్పు లేకుంటే ఎట్లుంటుంది, ప్రతిదీ ఉంటేనే చికెన్ బిర్యానీ అవుతుంది, లేకుంటే కాదు. ఓకేనా? మనీ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ రేషియో, స్ట్రాటజీ, సెటప్, సైకాలజీ, వీటి పర్సెంటేజ్ చేసుకుని చూడండి. అందరూ అనుకుంటే మనీ మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటుంది, రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటుంది. కాదు, దేనికి దాని పర్సెంటేజ్ ఇచ్చిన చూడు. మనీ మేనేజ్మెంట్ 10%, రిస్క్ రివార్డ్ రేషియో 10%, స్ట్రాటజీ 10% అండ్ సెటప్ 10%, సైకాలజీ మాత్రం 60%. అంటే ఇక్కడ సైకాలజీ ఇంపార్టెంట్. ఇక్కడ అట్లా అని సైకాలజీ ఒక్కటి పట్టించుకొని మిగతా అన్ని ఇది చేసారనుకో ఇక అంతే. ఇక అది ఓకే, అన్నిట్లో పర్ఫెక్ట్ అయితే కథం, ఇక మిమ్మల్ని ఎవ్వడా ఆపడు. ఇక సరేనా, మీకు మీరే మంచి కింగ్లు అయిపోతారు, ఇక మంచి ట్రేడర్లు అయిపోతారు. ఓకే, సరే చూసుకుందాం. ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ 10% అనుకున్నాం. ఈ 10% నీ ట్రేడింగ్ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనీ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీకోసం, మళ్ళీ వీడియో చేస్తున్నా. ఏం చేయాలి, తప్పదు. చూడండి, మీ దగ్గర 25,000 ఉన్నాయి అనుకుందాం. ఓకే, అందులో మ్యాక్సిమం పర్ డేలో ఒక్క ట్రేడ్ పైన 2% లాస్ అవ్వాలి, అంతకుమించి లాస్ అవ్వకూడదు. ఓకే, 1% అంటే ఎంత? 250 రూపీస్. ఓకేనా? 2% అంటే 500 రూపీస్. మీ దగ్గర అకౌంట్లో అంటే మీ క్యాపిటల్ ఎంతనో నాకు తెలియదు, 5,000 తోటి కూడా చేసుకోవచ్చు. 5,000 తోటి నెక్స్ట్ డే ఇంకో 5,000 చేస్తే అయిపోతుంది అనే ఈ కాన్సెప్ట్లు మర్చిపోరి. ఇవి పనిచేయవిడ, ఇది బిజినెస్. లాటరీలు కావు ఇవి, లాటరీ జూదం ఇది అంటారు కదా, అవన్నీ కావు. సో ఓకే, ఇప్పుడు మీకు ఇలా అనిపించవచ్చు, రేపటి దినం మీకు లక్షలు వచ్చేటప్పుడు కూడా కామన్ థింగ్ ఎంతేనే అనిపిస్తుంది. ఓకే, మీ దగ్గర 25,000 ఉంటే 2% మాత్రమే ఒక ట్రేడ్ పైన లాస్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఓకే, అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు మార్కెట్కు. ప్రాఫిట్ వస్తుందా రాదా మీ చేతిలో లేదు, లాస్ ఎంత పోవాలనేది మాత్రం మీ చేతిలో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి, 2% అంటే 500 కదా పర్ ఆర్డర్. సరే, డైలీ 3 ఆర్డర్సే తీసుకోవాలి, అంతకుమించి ఆర్డర్స్ తీసుకోకండి. ఓకే, బిగినర్స్ కాబట్టి చెప్తున్నాను నేను, అందరికి అనట్లేదు నేను. సో ఈ డైలీ 3 ఆర్డర్స్కి మించి తీసుకోవద్దు కదా. మ్యాక్సిమం 3 ఫెయిల్ అయినాయి అనుకో, మన దరిద్రం కొద్దీ ఆ 1,500 అనేది పోతాయి, ఆ 1,500 లాస్ ఉంటుంది మనకి పర్ డే, అంతకుమించి లాస్ కాదు. అదే 25,000 మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, మీకు ట్రేడ్ చేసి ఒక మీ ఇంట్లోనే ఇచ్చారో, ఇంకెవరో ఇచ్చారు, మీ ఫ్రెండ్ ఇచ్చిండో, ఇంకెవరో ఇచ్చారో, మీ దగ్గరనే ఉన్నాయి, తీసి పెట్టుకోరు అనుకుందాం సేవింగ్స్. ఏం తెలియకుండా మార్కెట్ దుంకితే ఈ 1,500 కంటే మించి లాస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చెప్పండి మీరే. ఈజీగా 5,000, 10,000 కూడా అవుతాయి చాలామందికి. అది ఆపాలి.
అది ఆపితేనే ప్రాఫిట్లు ఎట్లా రావో నేను చూస్తాను. సరే, డైలీ 4% మ్యాక్స్ లాస్ అంటే ఒక్క ఆర్డర్ పైన 2% మ్యాక్స్ లాస్ అవునా. 4% పర్ డే అంటే ఎన్ని ఆర్డర్లు తీసుకోవాలో 2 కదా. కంటిన్యూస్గా 2 స్టాప్ లాస్ ఇట్టేనంటే ఆపేయండి. ఇంకా మీద ఇచ్చిన దాంట్లో 3 స్టాప్ లాస్ మ్యాక్సిమం అన్న. అది ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే 2 స్టాప్ లాస్ తర్వాత 3వది కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ 2 స్టాప్ లాస్లు కంటిన్యూ హిట్ అయితే మాత్రం ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. 4% కన్నా ఎక్కువ కాకుండా చూసుకోండి మ్యాక్స్ లాస్. ఎందుకంటే ఫస్ట్ ఒక ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ లాస్ వచ్చింది, థర్డ్ మళ్ళీ లాస్ వచ్చింది అనుకోండి, ఆపేయండి అప్పుడు. ఎందుకంటే ప్రతిదీ 2:1 తీసుకోవాలి మనం. అంటే ప్రాఫిట్ 2 రూపీస్ తీసుకుంటాం, లాస్ 1 రూపీ ఇస్తాం. అంటే లాస్ 1% అయితే ప్రాఫిట్ 2% తీసుకుంటాం. అది చెప్తే ఎట్లున్నది. ఓకే, డైలీ 4% మ్యాక్సిమం లాస్ ఉండేలా చూసుకోండి, అంతకుమించి చూసుకోకండి. డైలీ 1000 లాస్ ఓన్లీ. ఇప్పుడు 1500 అనుకున్నాగా, కంటిన్యూస్గా 2 స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం 1000 రూపాయలే లాస్ ఉంటుంది మీకు. రిస్క్ రివార్డ్ రేషియో గురించి మాట్లాడదాం. ఇదే మెయిన్, ఇది బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మీ క్యాపిటల్లో ఎంత వాడాలా, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలా, పర్ ఆర్డర్కి ఎంత ఇవ్వాలా, పర్ ఆర్డర్ రిస్క్ ఎంత తీసుకోవాలా, డేకి ఎంత రిస్క్ తీసుకోవాలా అనేది ఉంటుంది అంతే. ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ఆ 10% అయితే నేర్చుకున్నారనుకో, రిస్క్ మనీ మేనేజ్మెంట్ 10% సక్సెస్. ఇంకా మీరు ఆ తర్వాత రిస్క్ రివార్డ్ రేషియో ఇది ఒక 10% అనమాట. దీంట్లో ఏముంటాయి టాపిక్స్ అనేది చూద్దాం పదండి. పర్ ఆర్డర్ 500 కదా మనం అనుకున్నాం. ఒక ఆర్డర్ పైన 500 మ్యాక్స్ లాస్ అవునా. ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్ 1000. ఎట్లా అంటే 2:1 అంటే రూపాయి లాస్ పెట్టినప్పుడు 2 రూపాయలు ప్రాఫిట్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు 500 లాస్ పెట్టి ఒక ఆర్డర్ తీసుకుంటాం అంటే 1000 రూపీస్ వచ్చేదాకా మనం అందులో వెయిట్ చేయాల్సిందే. ఓకే, ఏదో 200 300 రాగానే మళ్ళీ 7 లాస్లకు పోతుందని బుక్ చేసుకోవద్దు మధ్యలో. అది 1000 రావాలా, లేదంటే 500 టచ్ అవ్వాలా లాస్, ఏదో ఒకటి కావాలి. అలా అయితేనే మీ రిస్క్ రివార్డ్ రేషియో కంటిన్యూ అవుతుంది. రేషియో 2:1 దీన్నే అంటారు. ఒక 500 మనం లాస్కు ఏరేస్తున్నాం, వస్తే 1000 రూపాయలు వస్తాయి. ఓకే, అయితే దీంట్లో 100 రూపాయలకి మనము ఒక ప్రైస్ దగ్గర బై చేసినాం అనుకుందాం. స్టాప్ లాస్ 90 రూపాయల దగ్గర పెట్టుకున్నాం అనుకుందాం. టార్గెట్ 120 పెట్టుకున్నాం. సో స్టాప్ లాస్ 10 పాయింట్లు పెట్టినాం కదా. చూడండి 100 నుండి 90కి ఎంత ఉంది గ్యాప్, అంటే ఎన్ని పాయింట్ల తేడా ఉందని 10. సో ఆ 10 పాయింట్లు ఎప్పుడైతే ఎక్కడైతే బై చేసినావో అక్కడ నుండి స్టాప్ లాస్కి ఎన్ని పాయింట్లు అయితే ఉందో ఆ 10 పాయింట్లు నువ్వు ఒక ఆర్డర్ మీద ఎంత లాస్ తీసుకోవాలనుకుంటున్నావు. అంటే ఇప్పుడు 25,000 క్యాపిటల్తో చెప్తే 500 అని చెప్పినా కదా. అంటే 25,000లో 2% 500 కదా. ఓకే, అదే 2,50,000 ఉంటే 5,000 కదా పర్ ట్రేడ్ లాస్. అలా ఎవరి క్యాపిటల్ ఎంత ఉన్నా దాని తగ్గట్టు 2% లాస్ అనేది భరించాలి. ఆ లాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 25,000 తీసుకున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడదాం సరేనా. ఇప్పుడు 500 లాస్ అనుకున్నాం ఒక ట్రేడ్ పైన. ఈ బై ఏదైతే చేసినామో దానికి స్టాప్ లాస్ ఎంత పెట్టినామో ఈ రెండింటి మధ్యలో బైకి స్టాప్ లాస్ మధ్యలో ఎన్ని పాయింట్లు అవుతున్నాయో ఆ పాయింట్స్ని మన లాస్ ఎంత తీసుకుంటామో అంత లాస్తో డివైడ్ చేయాలి. చూడండి రిస్క్ 500 డివైడెడ్ 10. ఎందుకంటే బై ప్రైస్ 100 అయితే స్టాప్ లాస్ 90 పెట్టినాం కదా మనం. అది ఏ ట్రేడ్కైనా సరే మీరు ఇలానే చేయాలి లెక్క. ఓకే, మీరు బై 100 మీద చేశారు, స్టాప్ లాస్ 90 పెట్టారు కాబట్టి రెండింటికి డిఫరెన్స్ ఎన్ని పాయింట్లు? 10 పాయింట్స్. ఈ 10 పాయింట్స్ మీ లాస్ ఎంత కావాలా? ఒక ఆర్డర్ పైన 500 కావాలి కాబట్టి ఆ 500లో 10 తోటి డివైడెడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 50 వస్తుంది. సో ఆ ఆర్డర్ తీసుకునే ముందు 50 క్వాంటిటీ తోటి తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక స్టాక్ మీద బై చేస్తాం కదా, బై చేసే ముందు ఈడ బై చేయబోతున్నాను, స్టాప్ లాస్ 90కి పెడతా. ఓకే, అలా అనుకుంటే ఎన్ని పాయింట్లు ఉందో చెక్ చేసుకోండి. 10 పాయింట్లు ఉంది. 10 పాయింట్లు అంటే నేను ఒక ఆర్డర్ మీద నా క్యాపిటల్ 25,000 కాబట్టి ఒక ఆర్డర్ మీద 500 లాస్ అవ్వాలా. సో ఈ 500 తోటి ఎన్ని పాయింట్లు స్టాప్ లాస్ పెట్టావో అన్ని పాయింట్లు డివైడ్ చేయండి. అప్పుడు ఎంత క్వాంటిటీ అయితే వస్తుందో అంత క్వాంటిటీ ఆ స్టాక్ మీద తీసుకొని ట్రేడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? స్టాప్ లాస్ ఎంత పెద్దదైనా పెట్టు, ఎంత చిన్నదైనా పెట్టు, అప్పుడు 500 లాస్ అవుతుంది. బట్ స్టాప్ లాస్ పెద్దగా సాగదీసి పెడితే అక్కడ కూడా 500 లాస్ అవుతుంది. బట్ క్వాంటిటీ అనేది చాలా చిన్నగా వస్తుంది. షేర్ క్వాంటిటీ అనేది స్టాక్స్ అనేది క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది. సో స్టాప్ లాస్ చిన్నగా ఉంటే క్వాంటిటీ అనేది పెద్దగా వస్తుంది. బట్ దీని తగ్గట్టే ప్రాఫిట్ ఉంటుంది. మళ్ళీ 1000 రూపాయలే రావాలి. ప్రాఫిట్ కూడా 1000 రూపాయలే వస్తుంది. అది తీసుకొని పక్కకి జరిగిపోవడం బెటర్. సెకండ్ మళ్ళీ సో ఇక్కడ డైలీ 3 ఆర్డర్స్ అన్నాం కదా. ఓకే, అంటే పర్ ఆర్డర్ లాస్కి 500 × 3 అంటే 1500 మ్యాక్స్ లాస్ అవుతుంది. అవునా? ఒక్క ఆర్డర్కి 500 మనం లాస్, ఒక్క ఆర్డర్కి మనము 500 రిస్క్ తీసుకుంటామంటే 3 ఆర్డర్లు చేసినాం, 3 స్టాప్ లాస్ హిట్ అయినాయి అనుకుందాం. దానికి మ్యాక్సిమం 1500 లాస్ భరిస్తున్నాం అనమాట ఒకరోజు. ఓకే, సో ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ PE అంటే
1000 కదా, మనం ఒక ఆర్డర్ మీద 1000 రూపీస్ రావాలనుకుంటున్నాం. సో 1000 ఇంటూ 3 అంటే ఒకవేళ 3 కాల్స్ హిట్ అయినాయి అనుకో టార్గెట్, అప్పుడు ఏమవుతుంది 3000 వస్తాయి పర్ డే. అంటే పర్ డే వస్తే అన్ని కాల్స్ ఫెయిల్ అయితే 1500 పోతాయి. లేదు పర్ డే 3 కాల్స్ క్లిక్ అయితే 3000 వస్తాయి. అటు ఇటు కూడా కావచ్చు, 2 క్లిక్ అవ్వచ్చు, ఒకటి ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఒకటి క్లిక్ అవ్వచ్చు, 2 ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, దాన్ని బట్టి ఉంటుంది లెక్క. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మ్యాక్సిమం ప్రాఫిట్ 3000, మ్యాక్సిమం లాస్ 1500 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే డైలీ 3 ఆర్డర్స్ కదా, మంత్లీ 22 ట్రేడింగ్ డేస్ ఉంటుంది మనకి, అవునా? 22 డేస్ డైలీ 3 ఆర్డర్స్లకి ఎంత అవుతుంది? మొత్తం 66 ట్రేడ్స్ పర్ మంత్ అవుతుంది, అవునా? ఒక్క నెలకి 66 ట్రేడ్లు చేయాలి మనం. సో 50% యాక్యురసీ వచ్చింది అనుకుందాం. అంటే ఇప్పుడు మీకు ఇచ్చే స్ట్రాటజీస్ 60% ఈజీగా వస్తుంది అనమాట. అంటే ఈ మనీ మేనేజ్మెంట్, ఈ రిస్క్ రివార్డ్ రేషియో, ఈ సైకాలజీ, ఇవన్నీ దేని మీద వాడాలంటే నేను చెప్తాను సార్, ఏ స్ట్రాటజీ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయాలో జనరల్గా గుడ్డిగా కళ్ళు మూసుకొని మనం ట్రేడ్ చేసినా కూడా ఆడ మనం 50-50 యాక్యురసీ వస్తుంది అనుకుంటాం. ఎందుకంటే 10 ట్రేడ్లు చేస్తే 5 పోతే 5 వస్తాయి అనుకోకుండా అని అనుకుంటాం, అవునా? సో ఓకే, అట్లనే అనుకుందాం. 50% యాక్యురసీ ఉన్నప్పటికీ కూడా ప్రాఫిట్ ఎలా వస్తుందని చూసుకుందాం. ఇప్పుడు మనం 50% పెట్టుకుందాం. అంటే 10 ఆర్డర్లు తీసుకుంటే అందులో 5 టార్గెట్ హిట్ అయితే 5 లాస్ వస్తాయి అనుకుందాం. సో ఇది చూడండి, 10లో 5 స్టాప్ లాస్ హిట్ అయినాయి, మళ్ళీ 10లో 5 టార్గెట్ హిట్ అయినాయి. ఓకే, 66లో 33 టార్గెట్ హిట్ అయినాయి అనమాట, ఇంకా 33 ఫెయిల్ అయినాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ 33 ఇంటూ 500 అంటే 33 లాస్, 33 ప్రాఫిట్ కదా. మొత్తం 66 ట్రేడ్లు, మంత్లీ 66 ట్రేడ్లు చేస్తాం కదా. సో 66 ట్రేడ్స్లో 33 లాస్ అయినాయి, 33 ప్రాఫిట్ అనమాట. ఇప్పుడు ఇది 33 లాస్, ఇవి 33 ఇంటూ 500 కదా ఒక ట్రేడ్కి లాస్ మనది. సో 500 లాస్ కాబట్టి 16,500 ఆ మంత్ లాస్ అనమాట. అంటే మీరు పెట్టే 25,000 క్యాపిటల్కి వెళ్ళి 16,500 పోతాయి. ఒకవేళ మన దరిద్రం ఉండి ఆ 33కి 33 స్టాప్ లాస్లు హిట్ అయితే, ఓకే, పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదే 33 టార్గెట్లు హిట్ అయితే, అంటే సగమే చెప్తున్నాను నేను. చూడండి, మొత్తం 66లో సగం లాసెస్, సగం ప్రాఫిట్స్ వస్తే సగమే అంటున్నాను నేను. మళ్ళీ 60, 70, 100%, 90% నేను చెప్పట్లేదు, 50% పెట్టిన. అది మినిమం వస్తుంది జనరల్గా. సో చూడండి, ఒక ఆర్డర్ పైన 1000 రూపీస్ తీసుకుంటున్నాం మనం, అంత తక్కువ తీసుకోము, బుక్ చేయము కూడా మనం. ఓకే, సో ఇక్కడ లెక్క చూసుకుంటే 33 ఆర్డర్స్ పైన 33,000 వస్తుంది. అంటే 66 ట్రేడ్స్లో 33 లాస్ వచ్చి 33 ప్రాఫిట్ వచ్చినా కూడా ఇక్కడ 33,000 ప్రాఫిట్ వస్తుంది. 33 ఆర్డర్స్ పైన 16,500 లాస్ కూడా వస్తుంది. ఈ లెక్క ప్రకారం 33,000 నుండి 16,500 తీసేస్తే మనకు ఓవరాల్గా మంత్కి 16,500 ప్రాఫిట్లోనే ఉంటాము. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్? ఇది పెద్ద కాన్సెప్ట్ కూడా కాదు, ఇది బేసిక్ థింగే, కానీ మీకు తెలియదని చెప్తున్నాను నేను. ఓవరాల్గా మంత్ అయిపోయాక ప్రాఫిట్లో ఎలా ఉండాలి అంటే 50% యాక్యురసీ వచ్చినా కూడా, అంటే మీరు గుడ్డిగా ట్రేడ్ చేసినా కూడా 50-50 యాక్యురసీ ఉంటుంది. మీరు మార్కెట్ని చూసి ఒక గ్రీన్ క్యాండిల్ పడంగానే బై చేయడం, రెడ్ క్యాండిల్ పడంగా సెల్ చేస్తున్నారు కదా, అలాంటివి మర్చిపోండి. మీరు ఏదో తెలిసిపోయింది, ఏదో అయిపోయింది, ఇండికేటర్ తోటి నేను ఏదో కనిపెట్టేసిన అని మాత్రం అనుకోకండి. అది మొదట్లో అట్లనే ఉంటుంది, అంత కొత్తగా, సరేనా? సో 10 ఆర్డర్లో 5 ఆర్డర్లు క్లిక్ అయినా, 5 ఆర్డర్స్ 10 ఆర్డర్స్లో 10 ఆర్డర్స్లో 5 ఆర్డర్స్ క్లిక్ అయినా, 5 ఆర్డర్స్ ఫెయిల్ అయినా కూడా మీరు ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండే విధానం ఇది. ఈ లెక్క ఇలానే ఉండాలి. రిస్క్ రివార్డ్ రేషియో ఇట్లానే ఉంటుంది. ఓకే, మీరు పెట్టుకోవాల్సిన రేషియో ఏంటంటే 2:1. అంటే ₹1 వేయాలా, ₹2 వచ్చేలా తీసుకోవాలి. వస్తే ₹2, పోతే ₹1, అంతే. సో ఇప్పుడు స్ట్రాటజీ అంటారా? సరే, ఇవన్నీ చేయమన్నారు, ఓకే, ఆర్డర్ తీసుకోమన్నారు, మనీ మేనేజ్మెంట్ అన్నారు, మేము క్యాపిటల్ ఇంత తెచ్చుకుంటాం, దాని తగ్గట్టే 2% పర్ ట్రేడ్ లాస్ తీసుకుంటాం. ఓకే, మీరు రిస్క్ రివార్డ్ రేషియో చెప్పారు, దాని తగ్గట్టే చేస్తాము, ఇంత అన్నీ ఓకే. మరి ఈ స్ట్రాటజీ ఏంటి? మరి దేని మీద చేయాలా, ఏది వాడాలా, ఎలా చేయాలా? దీనికి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, అండ్ మూడోది కూడా ఉంది. అదేంటంటే POM అనేది ఆల్రెడీ నేను వీడియో చేసిన, అండ్ పులివేట, ఇది మోస్ట్ పవర్ఫుల్. ఇది ఇప్పటికీ కూడా నేను చేస్తాను. నాకు 3 బాగాలేనప్పుడు, 3 బాగున్నప్పుడు ఇక అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను, పెద్ద రిస్క్ తీసుకోవద్దనుకుంటే. ఇది ఏంటంటే POM ఏంటంటే బిగినర్స్కి ఎక్కువ టైం ఉండదు. టైం అంటే కంగారు పడతారు, గంటలు వెయిట్ చేయరు. వీళ్ళకి ఏంటంటే మార్నింగే ఒక బేసిక్ లెవెల్లో ఉంటుంది, ఇది మొత్తం బేసిక్. సో దీని వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. POM అనేది ఈ వీడియో చూసినాక చూడండి. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పులివేట కూడా ఏంటంటే నిఫ్టీ 50 అప్ సైడ్ పోయినా, డౌన్ సైడ్ పోయినా, దాన్ని లాక్కెళ్తున్న సెక్టర్ ఏది, బూస్ట్ చేస్తున్న సెక్టర్ ఏది, ఆ సెక్టర్లో
మళ్ళీ వెతుక్కొని ఆ సెక్టర్లో ఏ స్టాక్ అనేది మెయిన్ వెయిటేజ్ ఉందో చూసుకొని ఆ స్టాక్ మీద ట్రేడ్ చేస్తాం మనం. చాలా బాగుంటుంది అది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇన్సైడ్ క్యాండిల్, దీని గురించి నేను ఆల్రెడీ లేటెస్ట్ వీడియో ఏదైతే ఉందో అనగనగా ఒక క్యాండిల్ స్టిక్, ఆ వీడియోలో నేను ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ గురించి చెప్పిన ఆల్రెడీ. సో దాన్ని ఎట్లా ట్రేడ్ చేయాలనేది సింపుల్గా ఒక చిన్న 1 minute చెప్పిన దాని గురించి. సో అది కూడా చూడండి. చూసినాక ఈ మూడిట్లలో ఏది ప్రాక్టీస్ చేసినా ఓకే. నాకు తెలిసి పులివేట ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటరు. పిఓఎం ఏంటంటే మరీ ఇంకా మీకు అర్థమైతే లేదు అనుకుంటే పిఓఎం ఇంకా బేసిక్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అది చేయండి. ఈ 3 చేసినాకనే గ్రూప్లో ఏ కాల్ కూడా మీరు తీసుకోకండి. ఇచ్చినాయి మీరు ట్రేడ్ చేయకండి. ఎందుకంటే షార్ట్కట్లో ట్రేడ్ చేసి ఆలీలు ఇచ్చిన కాల్స్ చేసేసి లాసెస్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి, కామన్ థింగ్. అవి భరించడానికి రెడీగా ఉండాలి. సో అది కరెక్ట్ కాదు. ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్నాక చేసినా మీకు అర్థమైపోతుంది ఓకే లాసెస్ అనేది కామన్ థింగ్ అనేది. ఓకే, ఇది నేర్చుకోవడానికి నేను చెప్తున్నాను. ఇదేం పెద్ద వీడియో కూడా కాదు. ఇది ఏంటంటే బేసిక్ థింగ్స్ ఇవన్నీ జనరల్గా ఏం తెలియని వాళ్ళ కోసం. సో ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ వరకు వచ్చింది. ఈ స్ట్రాటజీలు వాడుతూ మనీ మేనేజ్మెంట్ ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ రిస్క్ రివార్డ్ రేషియో ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఆ తర్వాత సెటప్. ఈ సెటప్ ఏంది అనుకుంటారు, ఇది కూడా 10%. మళ్ళీ ఇప్పటిదాకా 3 మాట్లాడుకున్నాం కదా, రిస్క్ రివార్డ్ రేషియో, మనీ మేనేజ్మెంట్, స్ట్రాటజీ. ఈ 3 నేర్చుకుంటే మీకు 30% కవర్ అయిపోయినట్టే మీ ట్రేడింగ్ స్టైల్. ఓకే, ఈ సెటప్ కూడా నేర్చుకుంటే 40% కవర్ అయిపోతుంది. ఏంటంటే మార్కెట్ ట్రెండ్స్ ఫాలో అవ్వాలా. అంటే ఇలా ట్రేడ్ చేస్తారు, ఓకే ఫైన్. మళ్ళీ రేపు ట్రేడ్ చేయాలి కదా. మళ్ళీ రేపు ట్రేడ్ చేయాలంటే ఏం చేస్తారు, మీరు బై చేయాలా సెల్ చేయాలా అనేది ముందే డిసైడ్ అయిపోతారు. ఎట్లా మీ ఇష్టం. ఇలా బై చేస్తే ప్రాఫిట్ వచ్చింది అనుకో బై చేస్తారు. అదే బై చేసి లాస్ వస్తే రేపు సెల్ చేస్తారనమాట. మార్కెట్ ఎటైనా పోనీ మీకు సంబంధం లేనట్టే ఉంటారు. మళ్ళీ అట్లా చేయొద్దు. మళ్ళీ ఏం చేయాలంటే మార్కెట్ ఓపెన్ అయినాక ఇంకొక కథ ఉంటుంది. ఎంత అనలైజ్ చేసినా కూడా మార్కెట్ ఓపెన్ అయినాక మొత్తం ట్రెండే మార్చేస్తుంది. అది దాన్ని బేస్ చేసుకునే మనం పోవాలి పైన. సో ఈ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ముందే ఐడెంటిఫై చేయాలంటే ఓపెనింగ్ ఎలా ఉంటుంది అనేది. సో డోంట్ ఓవర్ ట్రేడ్ చేయకూడదు. దీంట్లో కూడా ఓవర్ ట్రేడ్ చేయకూడదు. అంటే అది మీకు ఏమవుతుందో చెప్తాను నీకు. ఇవి పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇలానే చూడు, అవాయిడ్ సైడ్ వేస్ మార్కెట్. ఫైన్, సైడ్ వేస్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. డోంట్ ఫాలో న్యూస్. ఈ 4 వాటి గురించి జనరల్గా మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఈ సెటప్లో. ఓకే, చూడు, ఫస్ట్ మార్కెట్ ట్రెండ్స్ అంటే ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలో. మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అవ్వబోతుంది అంటే సరేనా. ఫస్ట్ ఏంటంటే మామూలుగా 8:30కి మార్నింగ్ లేచినాక SGX నిఫ్టీ ఇది చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్లో ఓపెన్ చేసి చూడండి. అది మళ్ళీ ఈ SGX నిఫ్టీకి మన నిఫ్టీకి ఒక 40-50 పాయింట్స్ తేడా ఉంటుంది. ఒకవేళ SGX నిఫ్టీకి మనకి ఒక 100 పాయింట్స్ తేడా ఉందనుకో, అంటే SGX నిఫ్టీ మనకన్నా ఒక 100 పాయింట్స్ పైన ఉందనుకోండి, అప్పుడు 40 పాయింట్ డిఫరెన్స్ ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి మిగతా 60 పాయింట్స్ అనేది మన నిఫ్టీ గ్యాప్ అప్ కానీ అప్ ట్రెండ్ కానీ పోయే అవకాశం ఉంటుందన్నమాట మార్నింగ్. సో ఈ SGX నిఫ్టీని చూసి మనం మార్కెట్ ఎటు పోతుంది, ఏం లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, ఫ్లాట్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది తెలిసిపోతుంది. ఫైన్. ఇక బ్యాంక్ నిఫ్టీ అంటారా, ఈ USD/INR ఉంది కదా, ఆ చార్ట్ ఓపెన్ చేసుకోండి మార్నింగ్లోనే. అది 9 గంటలకే ఓపెన్ అవుతుంది. ఓకే, 9 గంటలకు ఓపెన్ అయినాక అది 5 minutes చార్ట్ పెట్టుకొని చూసుకోండి. అందులో ఫస్ట్ 15 minutesలో 5 minutes 3 క్యాండిల్ పడతాయి. ఓకే, ఆ 3 క్యాండిల్లో తెలిసిపోతుంది అనమాట మీకు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవ్వబోతుంది ఏం లేదని. ఒకవేళ USD/INR మళ్ళీ ఇది రివర్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే USA డాలర్ వాల్యూ పెరిగింది అనుకోండి, మన ఇండియన్ వాల్యూ పడిపోతుంది. అంటే మన ఇండియన్ బ్యాంక్స్ డౌన్ఫాల్ అవుతాయి. ఒకవేళ USA డాలర్ వాల్యూ తగ్గింది అనుకో, మన కరెన్సీ వాల్యూ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మన బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి అంటే USD/INR గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. సో ఇది 9 గంటలకే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది చెక్ చేసుకున్నాక బ్యాంక్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూద్దాం. USD/INR చూస్తున్నాం 9 అయింది. 9 కాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎంత, ఒక 100 పాయింట్లు. ఈ 100 పాయింట్లు ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆ పాయింట్లు అనేది స్పీడ్లో కవర్ చేసేస్తుంది. ఓకే, ఈ USD/INR ఎలా ఉంటుందో అలా బ్యాంక్ నిఫ్టీ రివర్స్లో ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ 15 minutesలో ఇది ఎలా అయితే జరుగుతుందో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ 15 minutes అలానే జరుగుతుంది. కాకపోతే రివర్స్లో జరుగుతుంది. అది చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాతనే ఇప్పుడు SGX నిఫ్టీని బట్టి మార్కెట్ ఎలా ఉండబోతుందో దాన్ని బట్టి ట్రేడ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే ఈ చెప్పినా కదా USD/INR దాన్ని బేస్ చేసుకుని కూడా చేయాలి. ఫైన్. ఇంకోటి
స్టాప్ ట్రేడింగ్ ఆఫ్టర్ హిట్టింగ్ టు కంటిన్యూ స్టాప్ లాస్. ఓకే, మీకు ఇంతకుముందుకి చెప్పిన ఏమని, ఒక స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఓకే. సెకండ్ది ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఓకే. థర్డ్ది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఓకే, ఆపేయండి. ఆడికి ఆపేయాలి అది. తర్వాత మూడింటికి మించి ట్రేడ్ చేయొద్దు. సరే, ఒకటి ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ప్రాఫిట్ వచ్చింది, థర్డ్ స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, ఆపేయండి. ఎందుకంటే 3 లిమిట్ అయిపోయింది కదా. ఫైన్. ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చింది, సెకండ్ కూడా స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు 2K ఆపేయాలి. 2 స్టాప్ లాస్కే ఆపేసేయాలి. మూడోది ఇంకా ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ అప్పటికి పర్లేదు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా అంటే 3 స్టాప్ లాస్లు మ్యాక్సిమం మీది, 3 ట్రేడ్లు మ్యాక్సిమం మీది. ఓకే, అంతకుమించి చేయకూడదు అంతే. చెప్పినా కదా ఇప్పుడే, డు నాట్ ట్రేడ్ మోర్ దెన్ 3 ఆర్డర్స్. ఓకే, ఈ 3 కన్నా మించి అస్సలు ట్రేడ్ చేయకూడదు. సరే, ఈ సెటప్లో ఇంకో విషయం ఏంటంటే మనం 3 టైప్స్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది. ఓకే, ఆ మార్కెట్ ఎలా ఉంటుంది, అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది. ఈ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ పై గురించి ఆలోచించి ట్రేడ్స్ తీసుకోండి. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సెల్ సైడ్ ట్రేడ్స్ తీసుకోండి. ఓకే, ఫైన్. ఇప్పుడు సైడ్ వేస్ ఉన్నప్పుడు కూడా ఏదో మీరు ప్రయత్నించకండి. ఓకే, స్వయం కృషి అనుకొని ఏదో అనుకొని చేయకండి. ఈ సైడ్ వేస్ ఉన్నప్పుడు మార్కెట్ అవాయిడ్ చేయండి, ట్రేడ్ చేయకండి. ట్రేడ్ చేయకపోతే పానం పోతా అన్నట్టు చేస్తారు చాలామంది. అట్లా చేయకూరి. ఎందుకంటే ఈ సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు ఎంత డేంజరస్ అంటే పైన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కింద స్టాప్ లాస్ హిట్ అవుతుంది. నిజం అది. అటు ఇటు ఒక్క క్యాండిల్ తప్పని వస్తే కింద పడిపోతుంది. మనం అనుకుంటాం మళ్ళీ అదే సైడ్ వేస్ ఉండే ఇంతసేపు పైన ఒక క్యాండిల్ చూడంగానే బై చేసేస్తాం. అది ఒక్క క్యాండిల్ పడి మళ్ళీ రివర్స్ కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ కిందికి రాగానే మళ్ళీ సెల్ చేసేస్తాం. మళ్ళీ ఇంకో క్యాండిల్ పడి మళ్ళీ పైకి పోతుంది. ఈ సైడ్ వేస్ మార్కెట్లో మొత్తం తినేస్తుంది. బిగినర్స్ మొత్తం గుండు గీకే ప్రోగ్రామ్ అనమాట అది. ఆ రోజు గీకేసిపోతుంది మొత్తం అందరికి. సో ఈ సైడ్ వేస్ మార్కెట్ చాలా డేంజరస్. దాంట్లో ట్రేడ్ చేయడం అనేది చాలా తెలివి తక్కువ పని. అది మాత్రం అస్సలు చేయకండి. మీకు 3 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ యూజ్ చేయాలి, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. సైడ్ వేస్ మార్కెట్లో పక్కన పడేసి ట్రేడింగ్ ఇంకా వేరే పని చేసుకోండి. అబ్జర్వ్ చేయండి, ఏదైనా చార్ట్ గీట్ చూడండి, మీకు అర్థమవుతుంటుంది. సరే, యూ డోంట్ ఫాలో న్యూస్ ఎందుకు ఫాలో కావద్దు అది ఇది అని అడుగుతూనే ఉంటారు జనరల్గా. ఎందుకు ఫాలో అవుద్ది అంటే ఎందుకు ఫాలో అవుతారు నాకు అది ఒక్కటే అర్థం కాదు. ఈ న్యూస్ రాగానే ట్రెండింగ్ వెళ్ళిపోతుంది అది అంటే న్యూస్ ఎలా వస్తుందో ఒకసారి మీకు అర్థమైందా? తెలుసుగా మీకు న్యూస్ ఎలా వస్తుందో? న్యూస్ ఎలాగా టక్కున ఏడైతే మొదలవుతుందో న్యూస్ అప్పుడే అదే క్షణం న్యూస్ అనేది రిలీజ్ కాదు. న్యూస్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే, తయారు చేస్తారు న్యూస్ని. ఈ మార్కెట్లో మాత్రం న్యూస్ అనేది ఫస్ట్ ఏమవుతుంది, ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన న్యూస్ ఏదైనా రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అంతే. ఫస్ట్ ఆయన మైండ్లోకి వచ్చిన వెంటనే టక్కున మనకు తెలిసిపోతుందా చెప్పండి? తెలియదు కదా. ఆయన మైండ్లోకి రాగానే వాళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళు వాళ్ళ ఆఫీస్ అంతా డిస్కస్ చేసుకొని ఇలా మనం చేయబోతున్నాం, ఇలా కంపెనీలో మాట్లాడుకొని కంపెనీలో ఉన్న వాళ్ళు అంతా మాట్లాడుకుని ఎక్కడక్కడ అయిపోయాక వాళ్ళు తినాల్సింది తిన్నాక ప్లాన్లు చేయాల్సింది చేసినాక అంత అయిపోయాక వీళ్ళకు ఒక ఎడిటర్కి ఇచ్చి ఎడిటర్ ద్వారా అంత చేసి ఆ న్యూస్ని ప్రిపేర్ చేసుకొని న్యూస్ యాంకర్ చేతిలోకి వచ్చి న్యూస్ యాంకర్ చెప్పిన తర్వాత ఆ తర్వాత న్యూస్ ఇప్పుడు మన వెబ్సైట్లు ఉంటాయి కదా, దాంట్లో అప్డేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో అప్డేట్ ఎప్పుడు చేస్తారు తెలుసా? న్యూస్ ఎప్పుడో వచ్చింది తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిపోతుంది, ఆ తర్వాత న్యూస్ మన చేతిలోకి వస్తుంది. ఎప్పుడైతే అప్ ట్రెండ్ వెళ్ళిపోతుందో ఆల్రెడీ కొనాల్సిన వాళ్ళు కొంటారు, బై చేయాల్సిన వాళ్ళు చేస్తారు, ఇన్వెస్ట్ చేయాల్సిన వాళ్ళు చేస్తారు. అంత అయిపోయాక వాళ్ళు బుకింగ్ చేసే టైంలో మనోళ్ళు రెడీగా ఉంటారు గుండు గీక్కోవడానికి. ఏం చేస్తారు, అరే మార్కెట్ ఇంత పెద్దగా పెరిగింది 100 పాయింట్లు, సరే ఇప్పుడు నేను కొంటా అంటారు. మీరు కొన్నాక ఒకేసారి వాళ్ళు అమ్ముతారు చూడు, అప్పుడు ఉంటుంది అసలైన మజా. ఈ న్యూస్ పెట్టింది వచ్చేది మాత్రం చాలా తక్కువ ప్రాఫిట్. చాలామందికి న్యూస్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని న్యూస్ పనికొస్తాయి కానీ మ్యాక్సిమం మాత్రం రిటైలర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే న్యూస్లోనే. ఒక న్యూస్ని ఫాలో అయితే మాత్రం మొత్తం మీకు నెక్స్ట్ ఒకటి ఉంటుంది వీడియో ప్రైస్ యాక్షన్ గురించి అండ్ సైకాలజీ గురించి. దాంట్లో ఈ న్యూస్ గురించి ఒకటి చెప్తాను నేను. ఒక న్యూస్ ఎప్పుడు వస్తుంది, ఆ న్యూస్కి ఒక ప్యాటర్న్కి సంబంధం ఏంది అనేది చెప్తాను నేను. అది హైలైట్ ఉంటుంది మీకు. సో ఈ న్యూస్ చూడండి, ఒక స్టాక్లో 10 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు, 1 కోటి ఇచ్చి న్యూస్ వేయించుకోలేడాడు. ఇది ఫేక్ న్యూస్ వేయించుకోలేడా? దేనికి? మన న్యూస్ ఛానల్స్కి. మీరే ఆలోచించండి. అది ఏమన్నా చేస్తాడు, పైసలు ఉన్నాయి కాబట్టి. ఏమన్నా అంటే ఏమన్నా అంతే. మన పైసలు లేవు కాబట్టి జాగ్రత్త ఉండాల్సింది మనం గుడ్డులాంటాం, బండ కాదు. గుడ్డు బండ మీద పడ్డ బండ వచ్చి గుడ్డు మీద పడ్డ గుడ్లు వలుగుతాయి, జాగ్రత్త. ఫైన్. ఇక సైకాలజీకి వస్తాం. ఇది అసలైన పార్ట్. ఇప్పటిదాకా 40% అనేది ఇవి ఇంతకుముందు చెప్పిన పార్ట్స్ ఏవైతున్నాయో 4, ఆ 4 నేర్చుకుంటే 40% కవర్ అయిపోతుంది. ఇది ఒక్కటి 60%. ఇది మెయిన్ థింగ్. ఇది నేర్చుకోవడం కొంచెం కష్టమే ఉంటుంది. కష్టం అంటే కాదు, చాలా ఈజీ పనే, మళ్ళీ కష్టంగా ఫీల్ అవుతారు అంతే. అది ఎలా ఏం లేదని చూసుకుందాం. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్.
ఆర్డర్ తీసుకుని వెంటనే రెండో క్యాండిల్ కూడా ఆగరు. మీరు ఎందుకు ఆగరో నాకు తెలియదు. మరి ఎందుకు ఆగారంటే ఇక నేనేం చెప్పాలా? అన్నా ఇగో మీది పోతాను ఒక్క క్యాండిల్ కింద పడేది ఏంటన్నా అంటే ఇక పడొద్దు. మీరు ఏడ బై చేస్తే ఆడికెళ్ళి డైరెక్ట్ టార్గెట్ ఎట్టుకోవాలి ఒకటే క్యాండిల్లా. వేరే ఆప్షనే లేదంటారా? చెప్పండి మరి. అట్లయితే మాట్లాడతాం మరి ఎన్ఎస్సి వాళ్ళతో. అరే ఆర్డర్ ఏడైతే తీసుకుంటారో స్టాప్ లాస్ పెట్టింది ఎందుకు? పోతే స్టాప్ లాస్ పోతానే కదా. అలాంటప్పుడు ఇక స్టాప్ లాస్ పోదు. అసలు ఆర్డర్ ఏదైతే తీసుకున్నామో దాని కిందికి పోతుంది పోదు ఇక అనుకుంటే డైరెక్ట్ ప్రాఫిట్ పెట్టుకుంటాం. మీరు స్టాప్ లాస్ ఇంకెందుకు? ఇక స్టాప్ లాస్ తీసేసి టార్గెట్ పెట్టుకుందాం డైరెక్ట్. సో ట్రేడింగ్ అంటే ఏం లేదు, మనం తక్కువ ఇచ్చి ఎక్కువ పొందడానికి ట్రై చేయాలి అంతే. తక్కువ అంటే స్టాప్ లాస్ పెట్టుతున్నాం దేనికి? ₹1 పోతే పోతుంది. ఒకవేళ నష్టం జరగాల్సి వస్తే ప్రాఫిట్ డబల్ తీసుకుంటున్నాం కదా, ఇంకేం కావాలి. సో ఆర్డర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆర్డర్ తీసుకున్నాక స్టాప్ లాస్ పెడతారు కదా, పెట్టినాక ఆ చార్ట్ని మీరు ఒక 1 అవర్ చార్ట్గా మార్చేయండి. అంటే 1 అవర్ టైం ఫ్రేమ్కి మార్చేయండి. ఎందుకంటే ఆ క్యాండిల్ కదలదు మీకు కదా. అప్పుడు ఏమవుతుంది, అది ఎటు పోతుందో కూడా మీకు అర్థం కాదు. అది ఆడనే ఉన్నట్టు ఫీల్ అవుతుంటుంది. సో దాన్ని చూసి బోర్ కొట్టి మీరే లేచిపోతారు. కానీ దాన్ని ఏం గెలకకుండా మీరు 5 మినిట్స్ 1 మినిట్స్ 3 మినిట్స్లో పెడితే మాత్రం మీరు కింద మీద అయిపోతారు. ఓకే, ఎమోషన్స్ కంట్రోల్ అవ్వవు. మీ ఆర్డర్ తీసుకుంటే ఎట్లుంటుంది అంటే ఆర్డర్ తీసుకున్నాక స్టాప్ లాస్ పెట్టేది మాత్రం మినిమం లాస్ ఇవ్వడానికి. ఆ లాస్ ఇవ్వలేనప్పుడు ట్రేడ్ చేయకండి, పేపర్ ట్రేడే చేయండి. లేదు మీరు చిన్న దాంతో ప్రాక్టీస్ చేస్తే అంటే ఆ లాస్ ఇవ్వడానికి రెడీ అయితేనే మీరు ట్రేడ్ చేయండి, లేకుంటే లేదు. 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆర్డర్ తీసుకున్నాక 3 ఆప్షన్స్. ఇంకా వేరేది మాట్లాడనే వద్దు. మళ్ళీ ఫస్ట్ స్టాప్ లాస్ కోసమే వెయిట్ చేయండి. ఎప్పుడు ఇట్ అవుతుందా అని ఎదురు చూడండి. తగలాలి. స్టాప్ లాస్లు తగిలితేనే నేర్చుకుంటాం. అన్ని ప్రాఫిట్లు వస్తే నేర్చుకునేది ఏముండదు. ఓకే స్టాప్ లాస్ హిట్ కాకపోతే సెకండ్ ఆప్షన్ ఏముంది, టార్గెట్ హిట్ అవుతుంది డైరెక్ట్. ఓకే, అయితే స్టాప్ లాస్ లేదా టార్గెట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇక థర్డ్ ఆప్షన్ అంటావా, ఈ రెండే జరగకపోతే మధ్యలో అయిపోతుంది. అప్పుడప్పుడు బ్రేక్ ఈవెన్ చచ్చిపోతుంది అనమాట మార్కెట్. ఆ స్టాక్ ఆ రోజు చచ్చిపోతుంది మార్కెట్లో. ఎట్లా అంటే పైకి పోదు కిందికి పోదు, ఏడకొండం ఆడనే ఉంటుంది, లేకపోతే కొంచెం మీదకి పోతే కొంచెం కిందికి వస్తుంది అంతే. అక్కడక్కడ తిరుగుతుంటుంది ఇక ఇది దాని ఇష్టం వచ్చినట్టు. సరే, ఇంతకు మించి ఏం లేదు. ఈ 3 ఆప్షన్స్ ఉండేది దీంట్లో. 3 తప్ప 4 ఆప్షన్ ఆలోచించకండి. ఒక్కసారి ఆర్డర్ తీసుకున్నారా, స్టాప్ లాస్, టార్గెట్, బ్రేక్ ఈవెన్ అంటే ఏంది, ఆ టార్గెట్ హిట్ కాదు, స్టాప్ లాస్ హిట్ కాదు, టైం అయిపోతుందిగా 3:10. ఆ లోపే మనం ఎగ్జిట్ అయిపోవాలి. అది ఏదైనా కానీ, కొంచెం లాస్ ఉన్నా కొంచెం ప్రాఫిట్ ఉన్నా. ఇది ఖచ్చితంగా చెయ్యరు అంతే, అంతకుమించి లేదు. డోంట్ కన్వర్ట్ యువర్ ఆర్డర్స్ టు డెలివరీ. ఓకే, ఈడ ఇంకోటి ఏం చేస్తారంటే మేధావులు అనుకుంటారు. ఏమో మార్కెట్లో మీకు ఎవరికి తెలివి మీకే తెలిసిపోయింది అనుకుంటారు. మరి ఏమో కానీ బిగినర్స్ చాలామంది అనుకుంటుంటారు. కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది అంటే చెప్పినా కూడా చేయరు. తెలియకపోతే చేస్తే అది ఒకే అర్థం ఉంది. చెప్పినాక కూడా స్టాప్ లాస్ ఎందుకన్నా రే మా ఇంట వంటలేదు స్టాప్ లాస్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మేము డైరెక్ట్ ఆప్షన్సే, ఈ చిల్లర దుకాణం మేము పెట్టామంటారు. ఇవన్నీ కాదు. మీరు అసలు పైసలు తెచ్చుకునేది మార్కెటింగ్ పెట్టడానికి కాదు, మనం బతకడానికి. సరేనా? ఇది చాలా ఆలోచించండి. ఏదో నేను చెప్తే మీకు శత్రులాగా అనిపించవచ్చు ఇప్పుడు, కానీ రేపటి దినం మీకు పాయింట్. నేను కూడా అట్లనే అనుకున్నాను కొత్తలో. ఒక మన హిందీలో ఉంటాడు ఒక ఆయన, సునీల్ మింగ్లాని అని. ఆయన చెప్పిండు కొన్ని విషయాలు. ఆయన చెప్తే ఈయనకి ఏమొచ్చు కదా, లేదులే నాకు ఒకసారి ప్రాఫిట్ వచ్చింది, నేను అనుకున్న వేలే వెళ్తే చూసా నాకు ప్రాఫిట్ వచ్చింది, ఈయనకు అవి చెప్పిండు అనుకున్నా. కానీ ఆ తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించింది. నిజం, ఆయన చెప్పినే కరెక్ట్ అని చెప్పి తర్వాత ఆయన చూసిన వీడియోలు కొన్ని చూసి ఆయన ఏం మాట్లాడుతుండే, ఎలా మాట్లాడుతుంది, మార్కెట్ని ఎట్లా అర్థం చేసుకుంటా అనేది చూసిన. అందరికీ చూస్తుంటా జనరల్గా. ఓకే, ప్రొఫెషనల్స్ చూస్తుంటా నేను. మన ఎవరి తల్లి చూడలేను నేను, అంత టైం కూడా ఉండదు మనకి. అయితే మీరు ఆర్డర్ తీసుకుంటారు కదా, బై చేస్తారు. బై చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మూమెంట్ రాదు, సెల్ సైడ్ కూడా ఎక్కువ పోదు. అప్పుడు ఏం చేస్తారంటే అయ్యో కొంచెం లాస్ వచ్చింది కదా అని టైం అయిపోతుంటుంది. ఇప్పుడు చెప్పినాక టార్గెట్ లేదా స్టాప్ లాస్ లేదా బ్రేక్ ఈవెన్, వీటికి మీరు యాక్సెప్ట్ చేయరనమాట. అప్పుడు యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం చేస్తారు, సరే మీ అకౌంట్లో పైసలు ఉంటే ఏం చేస్తారు, 100 షేర్లు కొన్నది దాన్ని ఇంట్రాడే నుండి డెలివరీ చేస్తే ఇప్పుడు మీకు ఒప్పదనమాట. ఇప్పుడు 1% స్టాప్ లాస్ ఇచ్చేయడానికి ఒప్పదు మనసు. అందుకే ఏం చేస్తారంటే మీరు కొంచెం స్టాప్ లాస్ జరుపుకుంటే కిందికి పోతారు, 2% పెడతారు. అది కూడా దాటితే ఇంకా 3% పెడతారు. సరే ఇట్లా కాదు కానీ డెలివరీలో కొందాం, దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. అంటే కోటితో పోయేదాన్ని గొట్టెల దాకా తెచ్చుకున్నది అంటారు కదా, అట్లా రేపటికి మీరు దీన్ని ఇంటర్డే నుండి డెలివరీకి కన్వర్ట్ చేస్తారా, డెలివరీకి అయిపోతే హోల్డ్ చేస్తారు. ఆడ మీకు ఒక 500 లాస్ భరిస్తే దరిద్రమే పోతుండే. కాకపోతే దాన్ని హోల్డ్ చేసి పోతారు. ఒక 5,000 6,000 10,000 లాస్ ఎంత పెట్టుకొని ఏదో ఒక రోజు లాస్ట్లోనే తీసేస్తారు. అది డ్యామ్ షూర్గా అవుతుంది. ఎందుకంటే మీరు ఆర్డర్ తీసుకుని ఎక్కడ తీసుకుంటారు తెలుసా, ఆ స్టాక్ హైలో తీసుకునే ఉంటారు. అలాంటి మిస్టేక్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అదే అవుతుంది. అయితే ఆల్ టైమ్ హై ఏదైతే ఉంటే అక్కడ నుండి పడిపోయింది అనుకో, మార్కెట్కి పైన రావడం కొంచెం టైం పడుతుంది, చాలా ఏళ్ళు పడుతుంది. ఇక్కడ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే వాల్యూ మనీది కాదు. 100 రూపాయలు కొన్నావు, 10,000 పెట్టినావు. ఒక సంవత్సరం తర్వాత 200 అయింది ప్రైస్. 10,000 కాస్త 20,000 వచ్చినాయి. అంటే 10,000 మీద 10,000 వచ్చినాయి. ఓకే, మీరు పెట్టిన 10,000కి
1 ఇయర్లో 10,000 వస్తే అది పెద్ద ప్రాఫిట్ అనుకుంటారా మీరు? నేనైతే అనుకోను. ఎందుకంటే అక్కడ మనీ కోసం కాదు, ఆడ వేస్ట్ అయింది టైం. నేను ఆ 1 ఇయర్ వేస్ట్ అయింది, ఆ 1 ఇయర్ ఎంత సంపాదించుకుంటానో ఆలోచిస్తాను. ఆ టైం వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలా, మనీ కాదు. ఇప్పుడు ఒక తక్కువలో ఉంది 100 రూపీస్ కొంటా, రేపు 150 అవ్వగానే అమ్ముతా అంటే 150 ఎట్లయినా అవుతుంది, కానీ అది ఎంత టైంలో అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఆ టైము గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ కోసం వెనకాడి మనము దాన్ని స్టాప్ లాస్ పెట్టకుండా కానీ అది ఆర్డర్ కన్వర్ట్ చేసి మళ్ళీ డెలివరీకి చేస్తాం కదా, ఇక అది పోతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఒక 5,000 తోటి 500 నుండి పోయేది కాస్త 5,000 తెచ్చుకొని ఆడ ఎగ్జిట్ అవుతారు, ఇక మొత్తం ఉన్న పైసలు పోతాయని. అప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు ఆ 5,000 కాదు లాస్, అసలైన లాస్. ఆ 1 ఇయర్కో 2 ఇయర్కో ఎగ్జిట్ అవుతారు చూడు, అది లాస్. అంత టైంలో మీరు ఎంత సంపాదించవచ్చు? అదే ఆర్డర్ 500 వదిలేసి తీసుకుంటే ఆ మిగిలిన 4,500 మిగులుతుండే, మళ్ళీ అదే అమౌంట్ తోటి మీరు ట్రేడ్ చేసి ఇంకెన్ని ట్రేడ్లు, ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యేవాళ్ళు, ఎంత మార్కెట్ 1 ఇయర్ మార్కెట్లో కొంతమంది దాని మీద టైం వేస్ట్ చేసేసి ఉంటారు. సో ఈ టైం వేస్ట్ కావద్దు. సో స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చెయ్యాలి. యాక్సెప్ట్ చేయకపోతే అది కూడా యాక్సెప్ట్ చేయదు. మీకు టార్గెట్లు హిట్ అయ్యే సమస్య లేదు, మీరు నాకు ఒక్క స్టాప్ లాస్ ఇస్తలేరు అంటది. సరే, కన్వర్ట్ మాత్రం చేయకూడదు, ఇది పెద్ద మిస్టేక్లలో పెద్ద మిస్టేక్ ఇదే. మళ్ళీ ఇంకోటి ఉంటుంది, నేను కూడా చేసిన ఈ తప్పు. నేను కన్వర్ట్ చేయలేదు ఎప్పుడు కానీ ఆర్డర్లు, ఇది స్టాప్ లాస్ అయితే ఇంక్రీజ్ చేసిన. ఇప్పుడు స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది, అరే కొంచెం జరుపుకుంటే అయిపోతుంది, కిందికెళ్ళి తిరుగుతుంది మార్కెట్, నేను పెట్టిందే ముందు తప్పు పెట్టినా అనుకొని మళ్ళీ స్టాప్ లాస్ అనేది జరుపుతూ ఉంటారు. అస్సలు జరపద్దు. స్టాప్ లాస్ హిట్ అవుతుందా, ఇచ్చేయి, ఇచ్చేయి, అంతేగాని జరపకండి. అది అలవాటు కావద్దు. అసలు అలవాటు అయితే ఇక అదే పని అవుతుంది. ఇక వచ్చినప్పుడల్లా స్టాప్ లాస్ దగ్గరికి వచ్చినప్పుడల్లా జరుపుకుంటూ పోతా ఉంటే ఇక నువ్వు దానంటే నువ్వే పోతుంటావు, ప్రైస్ అంటే నువ్వు కూడా పోతుంటావు. అస్సలు స్టాప్ లాస్ అనేది అస్సలు జరపకండి. దాన్ని ఇప్పుడు ఎంత అవుతుందో అంతే పెట్టండి, లేకపోతే మనీ మేనేజ్మెంట్ అనేది, రిస్క్ రివార్డ్ రేషియో అనేది మారిపోతుంది. మళ్ళీ మీ ట్రాక్ నుండి బయటకు వచ్చేస్తారు, మళ్ళీ పాత కథనే కుండకు పొక్క కొట్టినట్టు అవుతుంది డైరెక్ట్. కన్నా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఈ స్టాప్ లాస్ ఇంక్రీజ్ చేయడానికి, అసలు స్టాప్ లాస్ పెడితే మళ్ళీ స్టాప్ లాస్ జరపకుండా ఉండడానికి తేడా ఏంటంటే, ఒక కుండ ఉంటుంది, కుండలో నీళ్ళు ఎలా తాగాలి, పోయి మూత తీసి ఒక చిన్న గ్లాస్ తోటి ముంచుకొని తాగాలి, అయిపోయింది. అంతేగాని కుండ కింద పొక్కగొట్టి తాగుతా అంటే అది కథ వేరైతుంది. కుండ పొక్కగొట్టి నీళ్ళు తాగుతావు, నీ కడుపు నిండాక ఏడిపోతాయి నీళ్ళు, ఆ పొక్క ఎట్లా కూర్పుతావు. సో ఆలోచించాలి, కొంచెం తెలివిగా ఉంటే అయిపోతుంది. ఏం లేదండి, టార్గెట్ ప్రాఫిట్స్ మన చేతిలో ఉంటుంది, కానీ స్టాప్ లాస్ మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఎంత అడిగితే అంత ఇచ్చేయాలి. మనం టార్గెట్ కూడా మనకు కావాల్సినంత తీసేసుకోవాలి, అయిపోతుంది. మళ్ళీ ఇంకా హోప్స్ పెట్టుకుంటారు. ఎలా పెట్టుకుంటారంటే, మంచిగా మార్కెట్ ఇంత వస్తా అంత వస్తాను, ఎట్లా అంటే చెప్తాను. ఇలా మార్కెట్ ఉంది, మంచి బుల్లిష్గా ఉంది, ఇలా మంచి ట్రేడ్ చేద్దాం అనుకుంటారు. అంటే మార్కెట్ ఎట్లున్నదని మీకే తెలియదు, బట్ ట్రేడ్ చేద్దాం అనుకుంటారు. ట్రేడ్ చేద్దాం అనుకుని ఏం చేస్తారు, ఒక 500 పెట్టి చూస్తారు, ఆడ 1000 రూపాయలు వస్తాయి. అరే ఇంత ఈజీ ఆ ట్రేడింగ్ అనుకొని మళ్ళీ ఏం చేస్తారు, ఇంకో ట్రేడ్ చేసుకుంటారు, మళ్ళీ 1000 రూపాయలు వస్తాయి. అరే ఇంత ఈజీ పండగ అనుకో, ఇక నాకు వచ్చేసింది అనుకుంటారు. ఓకే, వచ్చేసింది అనుకోవడం తప్పలేదు, ప్రాఫిట్ వచ్చినప్పుడు వచ్చింది అనుకుంటారు, ఇక అది కామనే కాదు. ఓకే, నెక్స్ట్ డే ఇవాళ ఏమైతే చేస్తారో నెక్స్ట్ డే అదే చేస్తారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు చేసింది రేపు చేయాలా, కరెక్టే. ప్రాఫిట్ వచ్చినప్పుడు తప్పు లేదు కదా అని అనొచ్చు, కరెక్టే. కానీ ఇవాళ ఉన్న మార్కెట్ రేపు ఉంటుందా చెప్పు, ఉండదు కదా. మార్కెట్ ఒక్కో రోజు ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఇవాళ ట్రెండింగ్ అంటే మంచి బుల్లిష్ క్యాండిల్ పడి ఉంటుంది డే క్యాండిల్లో. ఇలా మంచి బుల్లిష్ క్యాండిల్ పడ్డదంటే రేపు ఏం క్యాండిల్ ఉంటుంది, ఉంటే ఇన్సైడ్ క్యాండిల్ ఉంటుంది, లేదంటే మన స్పిన్నింగ్ టాప్ ఉంటుంది. ఇలాంటి క్యాండిల్ పడుతుంటుంది. ఒక 2-3 క్యాండిల్ పడ్డాక ఆ తర్వాత మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. ఇది కామన్గా ఆలోచించాలి. మళ్ళీ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఈ డే క్యాండిల్ బేస్ చేసుకుని మార్కెట్ రెండో రోజు ఏముంటుందని తెలుసుకోవాలి. కానీ బుల్లిష్ క్యాండిల్ పడ్డానికి వెంటనే మళ్ళీ బుల్లిష్ పడాలంటే జనరల్గా పడదు, 70% ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇవాళ ఏదైతే ట్రేడ్ చేస్తారో రేపు ట్రేడ్ చేయడం తప్పు కాదు. కాకపోతే ఇవాళ ఏదైతే మార్కెట్ ఉంటుందో రేపు అది ఉండదు అనేది గమనించాలి మనం. రేపు సేమ్ మార్కెట్ అనేది ఉండదు, అది మనం చాలా గమనించాలి. ఓకే, నెక్స్ట్ వెయిట్ ఫర్ స్టాప్ లాస్. చెప్పినా కదా, స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయండి అండ్ టార్గెట్ కోసం వెయిట్ చేయండి. లేదా ఈ రెండు తగలకపోతే ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ ఇచ్చేయండి. మీ ఆర్డర్ మాత్రం పొరపాటున కూడా డెలివరీలకి కన్వర్ట్ చేయకండి, సరేనా? ఓకే, డోంట్ ఇంక్రీజ్ యువర్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఇంక్రీజ్ చేయకండి. ఆ స్టాప్ లాస్ అడిగితే ఇచ్చేయండి. ఎంత పెడతారో 500, 100, 200, ఎంత చిన్నదైనా సరే మీరు 5,000 ఉన్నా చేసుకోవచ్చు ట్రేడింగ్, ప్రాబ్లం లేదు. దాని తగ్గట్టే మీకు ప్రాఫిట్ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ట్రేడ్ చేసేటోడు కొంచెం మెల్లిగా గ్రో అవుతుంటాడు. 5,000, 10,000 పెట్టుకొని చేసేటోడు ఇంకా స్లోగా గ్రో అవుతాడు. అంతే, గ్రో మాత్రం అవుతారు. ఇవి మాత్రం పాటించాలి ఖచ్చితంగా. లాస్ట్ది హోప్స్ అనేది పెట్టుకోకండి, ఎందుకంటే మార్కెట్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఫైనా అన్ని ప్రాఫిట్స్ వస్తాయని.
ఫస్ట్ స్టాప్ లాస్ పెడుతున్నప్పుడే అనుకోవాలా ఇది ఫిక్స్ ఇక పోతున్నాయి అనుకుని పెట్టేసేయండి. పోతాయి, లేదంటే ప్రాఫిట్ వస్తుంది. నాకు తెలిసి ఇది బిగినర్స్కి మాత్రమే. నెక్స్ట్ మనకు అడ్వాన్స్ వీడియోస్ వచ్చేటివి ఉన్నాయి. సో ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఈ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇందులో సైకాలజీ ఒకటే కాదు, మిగతా కూడా మీరు ఫాలో అవ్వాలి. అవన్నీ కాకపోతే ఒక్కటి ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, చేసుకుంటాయి ఇవన్నీ వచ్చినాయి కదా, అది రాకపోతే ఏం కాదు అనుకోని అట్లేమి ఉండదు. అన్నిటి ప్రిపేర్ అవ్వాలి. ఏ ఒక్కదానికి కూడా మిస్ అయితే మొత్తం మిస్ అయినట్టు లెక్క, మళ్ళీ పాత కథనే అవుతుంది. ఓకేనా? జాగ్రత్త. ఇవి మాత్రం ఖచ్చితంగా పాటించండి. అండ్ ముందు చెప్పిన 0 to Hero సిరీస్ చూడకుండా మాత్రం ఏ ట్రేడ్లు చేయకండి, ఏం లేదు. ఆ 0 to Hero సిరీస్ చేసిందే బిగినర్స్కి, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసము. మొత్తం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ వీడియోలు చూసేసి ఆ తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలా, ఏం లేదు, అసలు ఏముంటుంది, మార్కెట్ ఏంది అనేది మొత్తం తెలిసిపోతుంది. అది ఇంకా వచ్చేటివి ఉన్నాయి పార్ట్స్, జస్ట్ 8 పార్ట్స్ అప్లోడ్ చేసిన నేను. ఇంకా అడ్వాన్స్ పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో ప్రాఫిటబుల్గా మీరు ఎగ్జిట్ అవుతారు. డైలీ ప్రాఫిట్ వచ్చి ఆ ప్రాఫిట్లోనే తిని పంటారు. అంతవరకు చెప్తాను నేను. ఇంకా ఉన్నాయి కాన్సెప్ట్ మంచి ఉన్నాయి. అసలు కదా ఇంకేం లేదు. ఇంకా స్టార్టింగ్ నుండి చెప్పాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తేనే నేను అవి చేసిన. లేకపోతే నేను చేసేవాడిని కాదు. నేను అన్ని అడ్వాన్సే చెప్పేవాడిని. అడ్వాన్స్ అంటే ఇక నాకు ఏవైతే నచ్చినాయో, ఏవేవి స్ట్రాటజీస్ ఉన్నాయో అవి ఫ్రీగా మన వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చేవాడిని. సో కాకపోతే చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి కరెక్టే వీళ్ళకి చూసిన. నేను సెర్చ్ చేసి చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. బిగినర్ ఒక స్టేజ్ నుండి లేవు అనమాట. స్టార్టింగ్ నుండి ఇది అది అని తెలియకుండా ఉన్నాయి. మార్కెట్ అండర్స్టాండింగ్ వేరు, మార్కెట్ తెలుసుకోవడం వేరు. ఓకే, సో మార్కెట్ అర్థం అవడం కోసమే నేను ఈ కాన్సెప్ట్ అంతా తయారు చేసి 0 to Hero అనే సిరీస్ చేయడం జరిగింది. ఆ సిరీస్ బిగినర్స్ ఎవరైనా సరే వస్తా దానికి అటాక్ చేయండి. ఫస్ట్ అది చూడండి. అది చూసినాక మీకు అర్థమైపోతుంది. అది అర్థం అయిన తర్వాత ఈ POM అండ్ పులివేట స్ట్రాటజీస్, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీస్, ఈ 3 క్యాండిల్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఆర్డర్స్ తీసుకోండి చిన్న స్మాల్ క్వాంటిటీ తోటి. అప్పుడు గ్రో అవ్వడానికి ట్రై చేయండి. ఇవి మీకు కావాల్సిన స్టెప్స్. ఓకే, ఈ వీడియోలో మాత్రం ఇంతే. వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ 10 ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. 10 ప్రైస్ యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇంకో వీడియో వచ్చేసి 10 సైకాలజీ పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 వీడియోలు చేస్తా. అండ్ ఇంకా ప్యాటర్న్ ఇంకోటి చెప్పేటి ఉంది. 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్యాటర్న్ 1-2 అని కాదు, చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పేటి ఉన్నాయి. కానీ చెప్తా 1 by 1 మెల్లమెల్లగా చెప్తాను. నాకు టైం కుదరట్లేదు, అందుకే మెల్లమెల్లగా చేస్తున్నా. సరే మీకు ఇక ఏమంటారు? ఓకే, ఎవరైనా అకౌంట్ తీసుకోకపోతే తీసుకోండి. మన ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఎక్కువ వాడేది Zerodha అండ్ 5 years వాడుతున్నాను. Alex Blue కూడా వాడుతున్నాను. కాకపోతే Alex Blueలో చార్జెస్ కూడా బాగానే పడుతున్నాయి. చూడండి, ఇక మీకు ఏది నచ్చితే అది చేయరు. కానీ సరే, ఉంటా మరి. సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.